गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। అఖండ భారతీయ సంప్రదాయంలో గురువుకున్న స్థానం అత్యున్నతమైనది, అద్వితీయమైనది కూడా. అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువు. గుణ రూపాలకు అతీతుడైనవాడు గురువు. అటువంటి శ్రీ గురువు ప్రస్తుతం పిఠాపురం అనే పట్టణాన్ని తన శాశ్వత నివాసంగా ఏర్పరచుకొని భక్త కోటికి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేందుకు శ్రీగురుని రూపంలో శ్రీ గోపాల్ బాబా మహారాజ్ వారు మన ముందుకు విచ్చేశారు. గురువాక్యం వేదమయం గురుహృదయం ప్రేమమయం గురునేత్రద్వయం అమృతమయం గురుధామం వైకుంఠ సమం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. గుణైర్గౌరవమాయత హరిబ్రహ్మ హరాదయ గుణాతీతయ్యాస్మాకం గురవో గురుతాం గతాః. హరి బ్రహ్మ హరులనే త్రిమూర్తులు సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధులై సృష్టి స్థితి లయ కారకులై గౌరవానికి పాత్రులయ్యారు. కానీ శ్రీగురువు గుణాతీతులు కావడం వల్ల పై త్రిమూర్తులను మించిపోయారని గురు ప్రశస్తి. ప్రస్తుత ప్రపంచం కలి ప్రభావం వలన అలజడులకు ఆందోళనలకు నిత్యం అశాంతులకు ఆలవాలమవుతోంది. ఈ ఘోర కలి నుండి తప్పించి సర్వమానవాళిని సుఖ సంతోషాలతో ఉంచాలని, ముక్తి మార్గంలో పయనింపచేయాలని సాక్షాత్ ఆ భగవంతుడే తన పరిమితులను కుదించుకుంటూ అవధూత రూపంలో శ్రీగురుని రూపంలో విచ్చేశారు. మన గురువు నివసించు స్థలమే మనకు కాశీక్షేత్రం. మన శ్రీగురుని పాదోదకమే గంగాజలం. మన గురువే సాక్షాత్తు విశ్వేశ్వరుడు. శ్రీగురుని పాదమే శ్రీ విష్ణుపాదం. శ్రీగురుని సేవయే గయాక్షేత్ర దర్శనం. వారి పవిత్ర దేహమే అక్షయమగు వటవృక్షమని సాక్షాత్ పరమేశ్వరుడు జగన్మాతకు శ్రీగురుని గురించి సెలవిచ్చారు. కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యామి లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అవధూత లోకములోకెల్లా దుర్లభమైన వారని, నిత్య పవిత్రులని, అతడే మూర్తీభవించిన వైరాగ్యమని, వైరాగ్యానికి అసలైన రూపం వారేనని, అతడే జ్ఞానానికి ఆకారమని, వేదాలలో ధ్యేయంగా చెప్పబడిన మహాపురుషుడని, అటువంటి మహాపురుషులలో వానియందే స్థిరంగా ఉంటానని సాక్షాత్ శ్రీమన్నారాయణులు చతుర్ముఖ బ్రహ్మకు తెలియచేశారని తురీయాతీతోపనిషత్తులో లిఖించబడి ఉంది. నీ స్మరణ అమృతం నీ మరపు మరణ తుల్యం నీ స్మరణ అమృతం నీ మరపు మరణ తుల్యం నీ నామం జపించు జన్మలు ధన్యం. అధర్మం పెచ్చుమీరి ధర్మం అడుగంటి ధర్మాత్ముల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత కాలంలో దుర్మార్గులను సైతం తన అమృత దృష్టితో సన్మార్గంలో నడపగల భగవత్ స్వరూపులే శ్రీ గోపాల్ బాబా మహారాజ్ వారు. కాషాయ వస్త్రాలు ధరించి కపటపు మాటలతో శిష్యులను పక్కదారి పట్టించే నకిలీ గురువులున్న ప్రస్తుత కాలంలో
అవధుల్లేని శక్తి సామర్థ్యాలున్నా నిరాడంబరంగా నిత్యం పరమాత్మతో రమిస్తూ విశ్వ చైతన్యం యొక్క సంకల్పాన్ని నెరవేర్చేందుకు సకల మానవాళిని చెడు నుంచి రక్షించి సన్మార్గంలో పెట్టే గురువు లభించటం ఈ యుగంలో చాలా కష్టం. ఇటువంటి తరుణంలో అవధూత శ్రీ గోపాల్ బాబా మహారాజ్ వారు స్వస్వరూపంతో సద్గురువుగా లభించటం కొన్ని లక్షల జన్మల పుణ్యఫలం. భక్తితోడ భక్తులం నీకేనాడు రుణం, మంచి మనసుతో పూజించుటే సద్గుణం. శ్రీ గోపాల్ బాబా వారు ఎవరు? పరమ గురువుని మహాసంకల్పం ఏమిటి? అసలు పిఠాపురంలోనే బాబావారి కార్యక్రమానికి ఎందుకు ఎంచుకున్నారు అన్నది తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం శ్రీక్షేత్ర పిఠాపురం వెళ్లాల్సిందే. పవిత్ర గోదావరి తీర ప్రాంతమైన శ్రీక్షేత్ర పిఠాపురంలో ఈ కలియుగంలో త్రిమూర్తులు త్రిశక్తులు ఏకతారూపంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభునిగా సుమారు 700 సంవత్సరాలు పూర్వం శ్రీ అప్పలరాజశర్మ సుమతీమాత పుణ్యదంపతులకు పుత్రునిగా జన్మించి 16 సంవత్సరములు ఈ పీఠికాపురంలో ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శించి తదుపరి తాను మాయకు అతీతమైన శక్తినని యావత్ భారతం పర్యటించి కురువపురంలో 14 సంవత్సరాలు ఎన్నో లీలలు చేసి తన తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతిగా కరంజాలో జన్మించి నర్సోబావాడి గణగాపురాలలో అవతార కార్యక్రమాలను నిర్వహించుకుని శ్రీశైలంలో పాతాళగంగ యందు అదృశ్యమై కదళీవనంలో 300 సంవత్సరాలు తపస్సు చేసుకుని హిమాలయంలో కొంతకాలం తపమాచరించి వారు తిరిగి శ్రీ స్వామి సమర్థులుగా అక్కల్కోటలో దర్శనమిచ్చి ఎన్నో సంవత్సరాలు అవతార కార్యక్రమాలను నిర్వహించారు. ఏదో పరధ్యానంలో ఉండి అతనొకోసారి నవ్వుతారు, ఒకసారి అనభ్యస్త మాధుర్యం తొణికిసలాడే కంఠస్వరంతో లలితంగా గానాలాపాలు వినిపిస్తారు. ఒకసారి పరవశించి నృత్యం చేస్తారు, ఒకసారి భగవంతుని అనుకరిస్తారు, ఒకసారి బిగ్గరగా అరుస్తారు, ఒకసారి పులకరింతలతో మైమరచిపోతారు, ఒకసారి ఆనంద బాష్పాలు చిప్పిల్లగా ప్రఫుల్ల వదనులై నవ్వులను కురిపిస్తారు. నిత్యం పరమాత్మతో రమిస్తూ ఆత్మానందాన్ని బహువిధాలా అనుభవిస్తూ లౌకికమైన విషయాలను మరిచిపోతారని శ్రీమద్భాగవతం ద్వారా అవధూత తత్వాన్ని గూర్చి చెప్పబడింది. ఈ లక్షణాలన్నీ శ్రీ గోపాల్ బాబా వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన విధంగానే శ్రీపాదుల వారు ధర్మం అడుగంటిపోయి అధర్మం పెచ్చుమీరుతున్న సమయమైన ప్రస్తుత సమయంలో తన కార్యక్రమం ద్వారా అధర్మాన్ని కూకటి వేళ్లతో పెకలించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించటానికి సంకల్పించారు. ఆ మహాసంకల్పాన్ని శ్రీ గోపాల్ బాబా వారు ప్రస్తుతం నెరవేరుస్తున్నారు. ప్రస్తుత కలిలో ప్రతి మనిషిలో రాక్షసత్వం ఉంటుందని, వారిలో ఉన్న రాక్షసత్వం నశించాలి అంటే వారి ధర్మమైన కోరికలు తీర్చటం, మానసిక ప్రశాంతత కలుగజేయటం ద్వారా మాత్రమే జ్ఞానజ్యోతిని వెలిగించవచ్చనే పరమార్థం తెలిసిన శ్రీ గోపాల్ బాబా వారు ప్రస్తుతం భక్తుల ఎన్నో కష్టాలను తామే భరిస్తూ భక్త కోటిని మోక్ష మార్గంలో పయనించేందుకు కృషి చేస్తున్నారు. నాలో నీవు ఉన్నావంట, నీలో నేను ఉన్నానంట, నాలో నీవు ఉన్నావంట, నీలో నేను ఉన్నానంట, నా వెంటే నీడై ఉంటావంట, నా జంటే తోడుగా వస్తావంట, గుండెలో నీ పాదాల చప్పుడు వింటా, నీ నామాన్ని స్మరిస్తూ సాగిపోతుంటా, నీ నామాన్ని స్మరిస్తూ సాగిపోతుంటా.
కరుణ కురిపించే కన్నులు నీవంట, కంటికి రెప్పల మమ్ము కాస్తావంట. కరుణ కురిపించే కన్నులు నీవంట, కంటికి రెప్పల మమ్ము కాస్తావంట. నీ అభయ దీవనం తిరుగులేని వంట. శ్రీ బాబావారు సర్వాంతర్యామి. తన భక్తులు ఎక్కడున్నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి ముక్తి మార్గాన్ని చూపే పరమేశ్వరులు శ్రీ గోపాల్ బాబావారు. శ్రీ బాబావారు ఆయన మజిలీలో భాగంగా వివిధ రాష్ట్రాలలో వివిధ పుణ్యక్షేత్రాలలో పర్యటించి శ్రీక్షేత్ర పిఠాపురాన్ని తన నివాసంగా ఏర్పరచుకొని శ్రీపాద శ్రీవల్లభస్వామి సంకల్పమే తన మహాసంకల్పాన్ని ప్రత్యక్షంగా నిర్వహించుకుంటున్నారు. బాబావారి మహాసంకల్పం లోక కళ్యాణం. యావత్ మానవాళి సుఖ సంపదలతో వర్ధిల్లాలంటే వారిలో ఉన్న దుర్గుణాలను సంహరించి వారికి జ్ఞాన మార్గం చూపించాలని, వారిని జ్ఞానులుగా తీర్చిదిద్దాలని, తద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పాలని ఆయన ముఖ్యోద్దేశం. ఏకమనేకమనేకమేకమని నీలో ఐక్యమని, ఏకో భగవాన్ సర్వ ప్రాణాంతరాత్మయని నిజతత్వమును ఎరిగించినావుగా. మనుష్యులలో మొట్టమొదటిగా రాక్షసత్వం మొదలు కావడానికి ఆకలి ఆజ్యం పోస్తుందని, ఆకలి బాధతో మనుష్యులు అనేక పాపాలు చేస్తారని, వారికి అన్నం పెట్టడం ద్వారా వారిలో జ్ఞానజ్యోతులు వెలిగించవచ్చునని మహాసంకల్పంతో శ్రీ గోపాల్ బాబా అన్న సంతర్పణ సొసైటీని శ్రీ బాబావారు నెలకొల్పారు. అందులో భాగంగానే ఎందరో మహాత్ముల ప్రత్యక్ష పరోక్ష సహాయ శక్తి సామర్థ్యాలతో నవంబర్ 14, 2006 నుండి లక్షలాది జనులకు అన్న సంతర్పణ జరుగుతోంది. అన్నమో రామచంద్ర అని అలమటించిన వాడికి అన్నం పెట్టినట్లయితే తాను ప్రసన్నుడనవుతానని అన్న శ్రీపాదుల వారి అభయవాక్యాన్ని శ్రీ బాబావారు పేదలకు, వికలాంగులకు, ఆకలితో అలమటించే అన్నార్తులకు ఆకలి తీర్చాలనే అద్భుత సంకల్పంతో శ్రీ గోపాల్ బాబా అన్న సంతర్పణ సొసైటీ ద్వారా నిత్యాన్న సంతర్పణను నిర్వహిస్తూ ఎందరో అభాగ్యుల కడుపు నింపుతున్నారు. శ్రీ గోపాల్ బాబా వారు పట్టెడన్నం దొరకక వయసు సహకరింపని వయోవృద్ధులకు, వికలాంగులకు ఈనాడు పిఠాపురంలో పట్టెడన్నం అన్నపూర్ణ స్వరూపులుగా శ్రీ గోపాల్ బాబా వారు పెడుతున్నారు. ప్రతి నిత్యం 12 గంటల నుండి 4 గంటల వరకు వందలాది మంది అన్నార్తుల ఆకలి తీరుస్తూ అన్నార్తులకు తానున్నానని అభయమిచ్చారు శ్రీ గోపాల్ బాబా వారు. ఇక్కడ అఖండ ధుని ఉంది. విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా భగవాన్ శ్రీ గోపాల్ బాబా మహారాజ్ వారి ఆశ్రమ ప్రాంగణంలో అఖండ ధునిని ఏర్పాటు చేశారు. ఈ అఖండ ధుని సందర్శనం ద్వారా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా, మొండి వ్యాధులైనా అఖండ ధుని దర్శనంతో భస్మీపటలం అవుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గొప్ప ప్రతిభా పాటవాలున్నా నిరుపేదలు కావడంతో ఎందరో ప్రతిభావంతులు నిరక్షరాస్యులవుతున్నారు. పేదవానికి సైతం కార్పొరేట్ విద్యనందించాలనే సత్సంకల్పంతో శ్రీ గోపాల్ బాబా ఉచిత విద్యాలయం నెలకొల్పబడింది. ఇక్కడ విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం,
ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత వాహన సదుపాయంతో పాటు వారి క్రమశిక్షణతో కూడిన కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ముఖ్య పర్వదినాల్లో శ్రీ గోపాల్ బాబా వారు వస్త్రదానం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు అందిస్తూ ఉంటారు. ఆశ్రమంలో మొదటగా స్వయంభూ పరమాత్మ పాదుకలు మనకు దర్శనమిస్తాయి. ఎటువంటి జన్మజన్మల కర్మలనైనా ఈ పాదుకల దర్శనం ద్వారా భస్మీపటలం చేసుకోగలమని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. సకల దేవతా స్వరూపమైన గోవు భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైందిగా పూజిస్తాం. నానాటికి గో సంరక్షణ అంతరించిపోతున్న ఈ తరుణంలో భగవాన్ శ్రీ గోపాల్ బాబా మహారాజ్ ఆశ్రమంలో గోశాలలో ఎన్నో గోమాతలు ఉన్నాయి. నిరంతరం గోవులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన సనాతన ధర్మానికి గోమాతలు పట్టుకొమ్మలు అని జాతికి శ్రీ బాబా చాటి చెబుతున్నారు. ఎందరో రోగులు, వ్యాధిపీడిత పేదలు ఈరోజు కార్పొరేట్ వైద్యం అందించుకోలేని తరుణంలో గురు పూర్ణిమ వంటి ప్రత్యేక పర్వదినాలలో మెడికల్ క్యాంపుల ద్వారా వేలాది మంది రోగులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో భాగంగా ప్రముఖ హాస్పిటల్స్ సహకారంతో దంత, ఎముకలు, ఇంకా కీళ్లు, నరాలు బలహీనతలున్న రోగులకు ఉచిత వైద్య పరీక్షలు అందించారు. అంతేకాకుండా హోమియో, రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. విధాత వ్రాత ఎవరూ మార్చలేకపోయినా శ్రీగురులు ధర్మాన్ని అతిక్రమించకుండా ఆ కష్టాన్ని తాము అనుభవించి మనకు సహాయం చేస్తారు. అందరి యందు వారి దృష్టి ఒకే విధంగా సమంగా ఉంటుంది. వారికి కొందరి యందు ప్రేమ, కొందరి యందు కోపం ఉండవు. సర్వప్రాణులను, జీవకోటి చరాచర జగత్తును ప్రేమించడమే వీరి తత్వం. ఒక్కొక్క సందర్భంలో ఎవరి ఎడలనైనా కోపాన్ని ప్రదర్శించినట్లయితే వారి మనసులోని చెడును పారద్రోలడానికి లేదా వారికి రాబోయే కష్టాన్ని నివారించడానికి మాత్రమే వారలా చేస్తారు.
వారి ప్రతి చర్య మాట కూడా మంగళకరమే. లోక కళ్యాణానికి ఎంతో శక్తిని ధారబోసి వారి సంతకంతో గాని, అంకెల రూపంలో గాని, బీజాక్షర రూపంగా కాని వారి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు. అహంకార రహితమై వినయంతో కూడి మనల్ని మనం అర్పించుకోవడమే వారికి ఇయ్యవలసిన గురుదక్షిణ. అహంకారులు గురు కృపను ఎంతమాత్రమూ నిలుపుకోలేరు. గురువాక్యాన్ని ఆజ్ఞగా భావించి ఆచరించడమే మన కర్తవ్యం. వారి చర్యలకు విపరీతార్థాన్ని తీయడం, సొంత భాష్యాన్ని వల్లించడం మహాపాపం. వారి మార్గానికి అడ్డు రావడం కానీ, ఆ ప్రయత్నం చేయడం కానీ వినాశన హేతువు. వారి చూపుతో, స్పర్శతో, సంకల్పంతో ఎంతో శక్తిని మనకై ప్రసరింపజేసి మన కర్మలని క్షయం చేసి మనల్ని భగవత్ మార్గం వైపు ప్రయాణం చేయిస్తారు. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదవల్లభాయ గురువర బ్రహ్మణే నమః. జ్ఞానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం సర్వజగద్రక్షాయ గురుదర్శనం భవసింధోశ్చ ప్రాపణం సారసంపదః యస్య పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదవల్లభాయ గురువర బ్రహ్మణే నమః. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషితః భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః. గురురాదే అనాదిశ్చ గురుః పరమదైవతం గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురు బ్రహ్మ నమామ్యహం. వారి బోధ బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. వారి సన్నిధిలో మనకు తెలియకుండానే మన పాపక్షయం జరిగిపోతుంది. క్రమేణా బుద్ధి నిశ్చలమై ఆత్మశాంతిని పొంది ప్రశాంతతను అనుభవింపజేస్తారు. వివేకం జాగృతమవుతుంది. చెడు సంకల్పాలు దూరమవుతాయి. క్రమంగా మనకు తెలియకుండానే మార్పు ప్రారంభమై సన్మార్గం వైపు నడిచేటట్లుగా వారు సహాయం అందిస్తారు. మన గత ప్రవర్తనము సాంగత్యాలతో వారికి పని లేదు. మనం ఎంత దుష్ట సంస్కారంలో ఉన్నవారమైనా వారు ప్రేమతో ఆదరించి సన్మార్గంలో నడిచేలా మార్పు చేస్తారు. మనం చేయవలసినదల్లా అహాన్ని వదులుకొని మంచిగా మారాలనే సంకల్పం కలిగి ఉండడమే. ఆ సంకల్పం మనకు కలిగిన వెంటనే వారు మార్గ నిర్దేశం చేసి మనల్ని ముందుకు నడిపిస్తారు. వారు కొన్ని లక్షల జన్మల నుండి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఉన్నతికి చేరుస్తూనే ఉంటారు. వారు మనల్ని కోరేది ఒక్కటే, నిరుపేదలను నిస్సహాయులను వీలైనంతగా సేవించమని. ప్రతి పేదవాడి గుండెలలోనూ నేను ఉంటానని శ్రీ గోపాల్ బాబా వారు ఎప్పుడూ అంటుంటారు. వారి వలన ప్రతిఫలం పొందిన ఎందరో ఆ తదుపరి అంతా స్వీయ గొప్పతనంగా భావించుకొని అహంకారపూరితులై వారికి దూరం కావడం జరుగుతూ ఉంటుంది. వారిని తిరిగి చేరాలంటే, వారి సాన్నిధ్యం తిరిగి దొరకాలి అంటే కొన్ని జన్మలు పడుతుంది. పరమ గురువులైన శ్రీ గోపాల్ బాబా గారిని మించిన దైవం లేదు. త్రిమూర్తులు కోపించినా గురువు రక్షించగలడు. కానీ అటువంటి గురువు ఎడల ద్రోహం చేస్తే అటువంటి వారిని ఏ దైవమూ రక్షించలేడు. ఎవరు వారి వద్దకు వచ్చి చనువు తీసుకునే ప్రయత్నం చేయరాదు. వారు ప్రేమ స్వరూపులు. అంత మాత్రాన చనువు తీసుకునే ఎడల అది మన పతనానికి దారితీస్తుంది. సాగర తీరంలో నత్తగుల్లలు ఏరుకునే పసిబాలుడు నాకు సాగర గర్భరహస్యాలన్నీ తెలుసు అనడం ఎంత హాస్యాస్పదమో, వారి గురించి మనకు ఎక్కువ తెలుసు అనే భావం కూడా అంతే హాస్యాస్పదం. వారికి సమీపంలో ఎంతగా ఉన్నా వారు తెలియజేసినంత వరకు మాత్రమే అర్థమవుతుంది. అంతే తప్ప అధికంగా మనకేమీ అందదు. వారి దర్శనమే మన జన్మజన్మల అదృష్టం. వారి నుండి పిలుపు లేక ఎవరూ వారి వద్దకు వెళ్ళలేరు. వచ్చినా తదుపరి మన భాగ్యాన్ని నిలుపుకోవడం మన ప్రయత్నంలోనే ఉంటుంది. ఏది కోరినా
ఇయ్యడానికి సిద్ధంగా వారు ఉన్నారు. అందుకోవడానికి మనం అర్హత పొందే ప్రయత్నం చేయాలి. ముందుగా మనం చేయవలసింది ఓరిమితో ఉండడం. పరమగురుని పాదాల వద్ద సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే శిరస్సు వంచి చేతులు కట్టుకొని వినయంగా ఉంటారు. పై దానిని పట్టి వారి వద్ద ఏ విధంగా ఉండాలో మనమే నిర్ణయించుకోవచ్చు. శ్రీ గోపాల్ బాబా వారు పిఠాపురంలో ధర్మ సంస్థాపన చేయడానికి బృహత్తర కార్యక్రమం చేసే నిమిత్తం ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ప్రారంభించారు. వీటి ముఖ్యోద్దేశం కలియుగంలో రామరాజ్య స్థాపన, అంటే అధర్మాన్ని సమూలంగా నాశనం చేసి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించడమే దీని లక్ష్యం. పరమాత్మ సంకల్పం మేరకు జరుగుతున్న కార్యక్రమాన్ని బాబావారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో లక్షలాది మంది భక్తులు చీమల బారుల్లా వచ్చేస్తారని శ్రీపాదుల వారు సెలవిచ్చారు. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, బాబావారి అనుగ్రహానికి పాత్రులై పరమ పదం వైపు పయనించాలని మనందరం ఆశిద్దాం. శుభం భూయాత్.